ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఉసిరికాయతోని మన పెద్దవాళ్ళు చేసేటువంటి ఉసిరికాయ నల్ల పచ్చడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేనైతే 1 కేజీ రాతి ఉసిరికాయలు తీసుకున్నానండి. ఇలా తీసుకున్నటువంటి ఉసిరికాయలు ఎప్పుడైనా కానీ పచ్చడి పెట్టుకోవాలి అంటే మాత్రం కార్తీక మాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత పెట్టుకున్నారనుకోండి, దీంట్లో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ మనకు అన్ని వస్తాయన్నమాట. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దీనిలోకి 1.5 లీటర్ వాటరు, 1 టీ స్పూన్ సాల్ట్‌ని వేసుకొని మనం తీసుకున్నటువంటి ఉసిరికాయలన్నీ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక పొడిగుడ్డను వేసుకొని దీనిలోకి మనం శుభ్రం చేసుకున్నటువంటి ఉసిరికాయలు అన్నీ వేసుకొని తడన్నది ఎక్కడా లేకుండానే ఒక పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకుని ఆరబెట్టుకోవాలండి. కనీసం ఈ ఉసిరికాయలన్నవి ఒక 30 నిమిషాలైనా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా ఆరిన తర్వాత ఒక ఉసిరికాయ తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఈ ఉసిరికాయకి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మనం శుభ్రం చేసుకున్నటువంటి అన్ని ఉసిరికాయల మీద ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదా గాజు సీసా కానీ తీసుకోవాలండి. నేనైతే ప్లాస్టిక్ డబ్బా తీసుకుంటున్నాను. దీనిలోకి ముందుగా 1 టీ స్పూన్ పసుపును వేసుకొని తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్నటువంటి కొన్ని ఉసిరికాయలు వేసుకోవాలండి. మనం ఇక్కడైతే 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కదా, 1 కేజీ ఉసిరికాయలకి 160 గ్రాముల కల్లుప్పు అయితే కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట. దీని మీద 160 గ్రాముల కల్లుప్పులోంచి కొంచెం ఉప్పు తీసుకొని ఒక లేయర్‌గా వేస్తున్నానండి. అలాగా ఒక లేయర్ ఉసిరికాయలు, ఒక లేయర్ ఉప్పు వేసుకుంటూ మొత్తం ఉసిరికాయలు, ఉప్పు అన్నీ వేసుకోవాలనమాట. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్కసారి పైకి కిందకి ఈ ఉసిరికాయలని కదుపుకోండి. ఇలా కదుపుకున్న తర్వాత ఈ డబ్బాని 3 రోజులు పక్కన పెట్టేసుకుందాము. మూడో రోజు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. తర్వాత మళ్ళీ 5వ రోజు కూడా ఈ ఉసిరికాయలను కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఈ ఉసిరికాయలతోని పచ్చడి చేసుకోవాలి అంటే ఒక ఉసిరికాయని తీసుకొని చేత్తో ప్రెస్ చేసుకుంటే గింజకు గింజ, తొనకి తొన దేనికి దానికి ఈజీగా సపరేట్ అయిపోవాలన్నమాట. అలా అయిపోయినప్పుడు మాత్రమే ఈ ఉసిరికాయలతోని పచ్చడి పెట్టుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. నాకు అలా రెడీ అవ్వడానికి 3 నెలలు పట్టింది. 3 నెలల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుందండి నానినటువంటి ఉసిరికాయలు. ఈ ఉసిరికాయల్లో నుంచి నేను ఒక 12 ఉసిరికాయలు తీసుకుంటున్నానమాట. ఈ ఉసిరికాయలు చూడండి, చేత్తో ప్రెస్ చేయగానే గింజకు గింజ, తొనకి తొన ఎలా సపరేట్ అయిపోయిందో మనకి ఇక్కడ ఉసిరికాయ అన్నది పర్ఫెక్ట్‌గా పచ్చడికి రెడీ అయిపోయిందనమాట. ఇలా మనం తీసుకున్నటువంటి అన్ని ఉసిరికాయలు గింజలు, తొనను సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ అన్నది లైట్గా వేడెక్కిన తర్వాత మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. నేను 6 పచ్చిమిరపకాయలు, 1.5 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు వేపుకున్నానండి. ఇలా వేగిన తర్వాత తొక్క వలవనటువంటి ఒక చిన్న వెల్లుల్లిపాయ రబ్బలుగా చేసుకొని దాన్ని కూడా వేసుకొని నిమిషం వేపుకోవాలండి. ఇలా వేగే లోపల పచ్చిమిరపకాయ మీద కొంచెం చూడండి తెల్ల తెల్లగా వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసేసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం వేపు పెట్టుకున్న అన్నీ వేసుకొని తర్వాత మనం తొనలుగా చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకొని ఇది నలకటానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడ ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువే పడుతుంది, ఇంతే పడుతుందని చెప్పలేము. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత తొక్క ఒలుచుకున్నటువంటి ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ రబ్బలను కూడా వేసుకొని దీనిలోకి 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఈ వెల్లుల్లి రబ్బలన్నవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ పచ్చడిని కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ నూనెలోని ఈ పచ్చడిని మగ్గనివ్వాలండి. అంతేకాదండి, ఈ పచ్చడి అన్నది బాగా మగ్గేసరికి మంచి స్మెల్ అన్నది వస్తుందన్నమాట. మీకు స్మెల్ అన్నది రాలేదు అంటే
ఇంకొంచెం ఆయిల్ అన్నది పడుతుంది. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని, మంచి స్మెల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా మంచి స్మెల్ వచ్చింది అనగా పొయ్యన్నది ఆఫ్ చేసి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నారనుకోండి, బయటైతే కనీసం ఒక నెల రోజులు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కనీసం ఒక 5 నెలల వరకైనా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇలా రెడీ అయినటువంటి పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకుంటే టేస్ట్ అన్నది చాలా బావుంటుందండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉంటూ చాలా సింపుల్‌గా అయిపోతూ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఉసిరికాయ నల్ల పచ్చడి రెడీ.